రేవంత్ రెడ్డి సక్రమంగా మాట్లాడాలని మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అన్నారు. ఓయూలో వాలీబాల్ పోటీలను నిర్వహిస్తున్నారు. ఈ పోటీలను జగదీశ్వర్ రెడ్డి ప్రారంభించారు. సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని అన్నారు. 6 నెలలుగా రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ రేవంత్ రెడ్డికి దొరకని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. నాయకులను గౌరవించాల్సిన విధానం ఏంది అనే సోయి కూడా లేని ఒక మూర్ఖుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నాడు. ఇవాళ పాపం సంవత్సరంలోనే తేలిపోయి కేసీఆర్ ముందట బొక్కబొర్ల పడి రోజు కేసీఆర్ కాలు పట్టుకునే పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే అన్ని మార్గాలు మూసుకుపోయినాయి. బహుశా ప్రపంచ చరిత్రలో, భారత జాతి చరిత్రలో, తెలుగు ప్రజల చరిత్రలో డిక్షనరీలో లేని పదాలని కూడా ఉపయోగించి ఉన్నాయి అయిపోయి ఇన్ని హిట్లు, ఇన్ని శాపనార్థాలు పడ్డ పరిపాలకుడు ఎవడు కూడా లేడు రేవంత్ రెడ్డికి మించి. పార్టీలో కూడా తేలిపోయింది. పార్టీలో తిరుగుబాటు మొదలైంది. పైన ఇప్పటికే నిరాసక్తత మొదలైంది. 6 నెలలుగా అధినాయకుడి ఇంటర్వ్యూ దొరుకుతలేదు. ఇక్కడ ఏ పని చేయడానికి అవకాశం లేదు. కేవలం ఉన్న కాలాన్నంతా దోసుకోవడానికి, దాచుకోవడానికి, తన తాబేదారులకు దోషపెట్టడానికి మాత్రమే వినియోగిస్తున్నాడు. ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, మన పార్టీ నాశనం అయిపోతుంది, ఇక ఇప్పట్లో కనపడే పరిస్థితి లేనంత పద్ధతిలో కనుమరుగవుతుంది కాంగ్రెస్ అని చెప్పి ఒకవైపు నివేదికలు పోతున్నాయి. ఇక నన్ను ఊడబీకే సమయం వచ్చిందని చెప్పి నోటికొచ్చిన ప్రగల్భాలు మాట్లాడుతున్నాడు, ప్రేరేపణలు చేస్తున్నాడు. కేసీఆర్ గారి గురించి, కేటీఆర్ కుటుంబం గురించి. ఇవాళ కాంగ్రెస్ను ఒక బలహీనమైన స్థితిలో కాంగ్రెస్ను హైజాక్ చేసి తనకున్న మొదటి నుంచి ఉన్న అలవాటు ప్రకారం డబ్బుల మూటలతోనే ఆ కాంగ్రెస్ అధ్యక్ష పదవి కొని, దాని ద్వారా ఇవాళ ముఖ్యమంత్రి పదవిని కొని, సినిమాలలో ఎట్లయితే విలన్లు పై చేయికి వస్తారో ఆ పద్ధతుల్లో ఇవాళ ఒక్కరోజు సీఎంగా, ఒక్కరోజు భాగవతంగా పదవిలోకి వచ్చి ప్రేలాపనం పేలుతున్నాడు.